అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరాం. ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తులారాశి వారి గురించి తెలుసుకుందాం. జూలై 6వ తేదీ ఆదివారం. ఒక స్త్రీ తులారాశి వారి విషయంలో కాలపుట విషయం కక్కుతుంది, కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఆమె ఎవరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. మరి ఇంతకీ జూలై 6వ తేదీ ఆదివారం నాడు ఒక స్త్రీ అంటే ఎవరు తులారాశి వారి విషయంలో ఒక కాలపుట విషయం కక్కుతారో, అసలు ఎందుకు మీరు ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి, ఆమె ఎవరు, మీ విషయంలో ఎందుకు విధంగా చేస్తుంది అనేటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్క తులారాశి వారు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా చివరి వరకు చూడండి. వేద జ్యోతిష శాస్త్రంలో గ్రహాల గమనం, గ్రహాల సంయోగం అన్ని రాశుల్లోకి ప్రవేశించేస్తుంది. జ్యోతిష శాస్త్రంలో శుక్రుడికి ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. శుక్రుడిని లగ్జరీలకు అధిపతిగా చెప్తారు. విలాసాలకు, లగ్జరీలకు అధిపతి అయినటువంటి శుక్రుడు రాబోయే రోజులలో మేషరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. మేషరాశిలో శుక్రుడు సంచరించడం తులారాశి వారికి అదృష్టాన్ని కలిగిస్తుంది. శుక్రుడు తులారాశికి అధిపతిగా ఉంటాడు. ఈ యొక్క కారణంగా శుక్రుడు శారీరక ఆనందం, వైవాహిక ఆనందం వంటి అంశాలను ఇవ్వడం జరుగుతుంది. ఇక వివిధ రాశుల వారి జాతకంలో బలహీన స్థానం ఉన్నప్పుడు వారికి శుభ ఫలితాలను, బలహీనమైన స్థానంలో అశుభ ఫలితాలను ఇస్తాడు. ఇక మేషరాశిలో శుక్ర సంచారం ముఖ్యంగా ఈ యొక్క తులారాశి వారికి జూలై 6వ తేదీ నుంచి కూడా అదృష్టం కలిసి రాబోతుంది. మేషరాశిలో శుక్ర సంచారంతో తులారాశి వారి వ్యక్తులకు సానుకూలమైన ఫలితాలు వస్తాయి. వర్తక, వాణిజ్య, వ్యాపారాలు చేసేవారికి ఈ సమయంలో లాభాలు రావడం జరుగుతుంది. వ్యక్తిగత జీవితంలో సంతోషం అనేది ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కుటుంబంతో నాణ్యమైన సమయాన్ని గడుపుతారు. ఉద్యోగ విశేషాల వ్యక్తి ఎవరైతే ఉంటారో చక్కటి అభివృద్ధి అనేది కనిపిస్తుంది. విద్యార్థులకు మంచి సమయంగా చెప్తున్నారు. జ్యోతిష పండితులు వాటి పరీక్షలకు మోర్ ఎగ్జామ్స్ ఎవరైతే రాస్తే పరీక్ష రాసే వారికి కలవబోతుంది అంటున్నారు. ఇకపోతే జలరాశి చెప్పు ఇక నుంచి అంత అదృష్టం కలిసి రాబోతుంది. ఈ పండితులు సైతం అసలు మొదలుపెట్టింది మంచి స్థాయిలోకి చేరుకుంటారు. ఉద్యోగులు పై అధికారుల నుంచి సహాయకారాన్ని మీరు పొందుకుంటారు. వేతనాలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీకు ఇంక్రిమెంట్స్ కూడా వస్తాయి. ఎవరైనా సరే మీలో ఒక ఉద్యోగస్తులు కోరుకున్న చోటుకి ట్రాన్స్ఫర్ చేయగానే ఖచ్చితంగా మీరు వచ్చే సంవత్సరం 2 సంవత్సరాలు కనబడుతున్న వ్యాపారాలు చేసేవారికి ఈ సగం ఎంత లాభసాటిగా ఉంటుందో ఇప్పటివరకు మీరు పడ్డ కష్టాలను తెలియబోతాయి. నష్టాలు ఉన్నటువంటి వ్యాపారం లాభాలు తీసుకురాబోతుంది. ఉద్యోగస్తులకు పదోన్నత కనబడుతున్నాయి. కుటుంబ సభ్యుల మధ్య ఉన్నటువంటి చిన్న చిన్న మనస్పర్ధల, విభేదాలు, గొడవలు తగ్గుమగాలంలో పడతాయి. అలాగే మీకున్న సమస్యల నుంచి కూడా బయటపడతారు. పూర్తిగా మీకైతే అన్ని అనుకూలంగా మారుతుంటాయి. ఆధ్యాత్మిక వాతావరణంపై మొగ్గు చూపుతారు. మీ యొక్క ఆలోచనలన్నీ కూడా అటువైపై సాగుతూ ఉంటాయి. జీవితంలో మీ సంతృప్తిగా జీవిస్తారు. మీకు ఆర్థిక విషయాలు అదృష్టం బాగుంటుంది. వ్యాపార విషయంలో పురోగతి అంటే మీకు అన్ని రకాలుగా కూడా అభివృద్ధి అనేది కనిపిస్తుంది. ఇకపోతే ఈ సమయంలో తులారాశి వారు ఏ పని చేసినా కూడా అదృష్టం కలిసి వస్తుంది. సంపద పెరుగుతుంది. ఈ రాశిచేత ఈ సమయంలో అదృష్ట జాతకులుగా మారుతున్నారు. వృత్తిపరమైన ఆర్థిక విషయాలు కూడా వీరికి కలిసి వస్తుందో ఈ సమయంలో మీరు ఏ పని చేసినా కూడా విజయలక్ష్మి మిమ్మల్ని వరిస్తుంది. డబ్బుకు లోటు లేకుండా ఉంటుంది. అన్ని విధాలు కూడా తులారాశిలో జన్మించిన జాతకులుగా మంచి సమయంగా చెప్పుకోవచ్చు. వ్యక్తిగత వృత్తిపరమైన వృద్ధి కలుగుతుంది. జీవితంలో ఆర్థిక లాభాలు వస్తాయి. ఎవరికి రాలేదు తులారాశి వారికి ఇది శుభశమనంగా చెప్పుకోవచ్చు. ఈ సమయంలో మీరు ఎవరైతే ఉన్నారో తులారాశి వారు కుటుంబంతో సంతోషంగా జీవిస్తారో, వివాహం కాని వ్యక్తులకు వివాహం కుదురుతుంది. వీరికి తెలివితో పాటు అదృష్టం బాగా కలిసి రాబోతుంది. పండితులు వ్యాపారంలో మంచి ప్రాఫిట్స్ వస్తాయి. వచ్చిన డబ్బును పొదుపునేలా చేయాలి, ఎందుకంటే రాబోయే రోజుల్లో ఖర్చులు కనిపిస్తున్నాయి. కాబట్టి ఎవరైతే ఈ సమయంలో కష్టపడిన సిద్ధించి పొదుపున చూసుకుంటారు అటువంటి వారికి ఆర్థిక సమస్యలు అస్సలు ఉండవు. ఇక మంచి వ్యాపారంలో పెట్టుబడి పెట్టాలి. వచ్చిన డబ్బుని అది మీకు రెండింతలు అవుతుంది. అప్పుడు పెద్ద సలహా ఖచ్చితంగా తీసుకోవాలి. ప్రేమ జీవితంకై చాలా మంచిగా కనబడుతుంది. ఇకపోతే కుటుంబ సభాకారాలు జరుగుతాయి. పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా పూర్తి చేస్తారు. అనాథముల నుంచి మద్దతు లభిస్తుంది. అలాగే అందరికీ సహకారం పూర్తిగా అందుతుంది. అది మీ అదృష్టం అని చెప్పుకోవాలి. తులారాశి వారు ఉద్యోగస్తులకు పదోన్నతి ఉంటుంది. వ్యాపారస్తులకి లాభాలు కనబడుతున్నాయి. ఇతర ప్రాంతాలకు వ్యాపారం విస్తరించే యోచనలో ఉంటారు. కుటుంబ సభ్యులతో గొడవలని సర్దుపడిపోతాయి. రాబోయే రోజులలో ఈ రాశి వారి ఆదాయం బాగా పెరుగుతుంది. ఉద్యోగస్తులకు పదోన్నతి అంటుంది. వేతనం కూడా పెరిగేదానికి అవకాశం లేకపోతే కుటుంబ సభ్యులు ఇట్లా ప్రేమానురాగాలు, ఆప్యాయతలు వెలువరిస్తాయి. చాలా స్ట్రాంగ్గా బలపడితే సంతోషంగా మీ జీవితాన్ని మీరు చూస్తారు. జీవితంలోని ఆనందం వెలువరిస్తుంది. ఇక సమాజంలో గౌరవం కూడా పెరుగుతుంది. కీర్తి కలుగుతుంది. అదేవిధంగా అదృష్టం, అష్టైశ్వర్యాలను కూడా సిద్ధిస్తాయి.
కాకపోతే ఎదుటి వారితో మాట్లాడే విషయంలో అటు తిరిగి మార్చుకోండి. మీ జీవితానికి మలుపులేసుకుంటావా గుర్తుపెట్టుకొని తులారాశి వారి గతంలో ఉన్నది మొదట్లో నిలిచిపోయిన పెండింగ్ పనులన్నీ కూడా ఈ సమయంలో పూర్తి అవుతాయి. సమాధానం మెరుగుపడితే అందరితో అన్యోన్యంగా జీవిస్తాను. ఆర్థిక సమస్యలకు పరిష్కారం అయితే దొరుకుతుంది. ఆర్థికంగా మంచి స్థితికి చేరుకుంటారు. దాంపత్య జీవితం బాగుంటుంది. జీవిత భాగస్వామ్యత వైపు నుంచి ఆస్తులు కలిసి వస్తాయి. మానవ సంబంధాల విషయంలోనూ కూడా కొంచెం కలుపుగోలుగా ఉంటారు. డబ్బును భారీ మొత్తంలో పొదుపులు చేస్తారు. ఏ పని చేసినా తలపెట్టిన విజయాన్ని అందుకుంటారు. తులారాశి వారు అందుకు మీకు అదృష్టం బాగా తోడుంటుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. అదేవిధంగా ఆకస్మిక ధన లాభాలు కలుగుతాయి. వచ్చిన డబ్బును పొదుపు చేసుకుంటేనే నిజంబద్ధమైనటువంటి లెక్క అని గుర్తుపెట్టుకుని తులారాశి వారు భారీ మొత్తం పెట్టుకోవడం వల్ల భవిష్యత్తులో ఊహించని ఇతర లాభాలన్నీ కూడా నీ పేపర్ని తలపెట్టిన సూర్యుడిని శుక్రుడిని భావించుకోవాలని. ఇక నవగ్రహాలు ప్రదక్షిణ చేయాలి. పెట్టుబడి పెట్టే ముందు పెద్దల సహకారం జీవిత భాగస్వామితో తప్పకుండా తీసుకోవాలి. అప్పటికి వరకు సాంకేతికత చేకూరుతుంది. అంటే చాలా నష్టపోయారు. ఇక అలాగే మీరు పనులన్నీ కూడా సక్సెస్ఫుల్గా నెరవేరుతాయి. ఎకనామికల్గా ప్రాబ్లమ్స్ నుండి అయితే రిలీఫ్ పొందుతారు. తులారాశి జాతకులు ఎవరైతే కనుక ప్రభుత్వ ఉద్యోగం ఉంటే కనుక వారి బదిలీలకు ఛాన్స్ ఉండవచ్చు. మీరు ప్రజెంట్ చేస్తున్న వ్యవహారంలో మంచి మంచి ప్రాఫిట్స్ అందుకుంటారు. సమర్థవంత వెలుపుతో అందరూ ప్రభుత్వానికి సంబంధించిన వ్యవహారాలతో పరిష్కారం అవుతాయి. విదేశాలు చదువుకోవాలని లేదా అక్కడ వ్యాపారం చేయాలని థింక్ చేస్తుంటే ఈ విషయంలో అడుగు ముందుకైతే పడుతుంది. ప్రేమ సంబంధాల పరంగా మీకు అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఈరోజు. కాకపోతే ఈరోజు మీ పార్ట్నర్తో మాట్లాడేటప్పుడు కాస్త చూసుకొని మాట్లాడడం మంచిది. ఎక్కువ చనువు తీసుకొని అనరాని మాట్లాడంటే మీ ప్రేమికులు లేదా ప్రేమికురాలు మిమ్మల్ని వదిలి వెళ్ళిపోవచ్చండి. కాకపోతే విషయంలో కాస్త కేర్ తీసుకొని మీ బంధువులు చాలా స్ట్రాంగ్గా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఈ రాశి వారు అన్ని రకాలు కలిసి వస్తుంది అంటున్నారు పండితులు. ఈ రాశి వారి సంపాదన అనూహ్యంగా పెరుగుతుంది. ఊహించని రీతిలో డబ్బులు వచ్చే అవకాశం కనబడుతుంది. ఇకపోతే జూలై 6వ తేదీ ఆదివారం తులారాశి వారి విషయంలో ఒక స్త్రీ ఆడకుండా ఆమె ఎవరో కాదు, కాలకుట విషయం గుక్కట ఆమె మీరు గతంలో వివాహమైనటువంటి మీ భార్య. అవునండి, మీ ఇద్దరికి గొడవలయ్యి దూరంగా ఉన్నప్పుడు అయితే కనుక ఈ యొక్క విషయంలో తగిన శాస్త్రి చెబుతున్నారు. అంటే అందరికీ కూడా ఈ విధంగా జరగదండి. మీరు మీ యొక్క భార్యను కనుక ఇబ్బంది పెట్టినట్టయితే ఆమె ఈ విషయంలో మిమ్మల్ని రివెంజ్ తీర్చుకుంటుందన్నమాట. మీ విషయంలో ఏ విధంగా అంటే మీకు అన్ని రకాలుగా నష్టం నీకే జరిగింది. కాబట్టి తులారాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆచితూచి వ్యవహరించాలి. కోర్టులో కేసులన్నీ కూడా ఇలాంటివన్నీ కూడా ఉన్నట్లయితే చాలా ఆచితూచి వ్యవహరించండి. ఇంకా వారి విషయంలో చాలా కట్టుదిట్టంగా మిమ్మల్ని రెడీగా ఉన్నారు. ఈ విషయాన్ని మన వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కాబట్టి ఈ యొక్క విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. తులారాశి వారు మీరు చాలా నష్టపోతారు. ఈ విషయంలో కనుక మీరు తెలుసుకోకున్నట్లయితే ఈ యొక్క విషయాన్ని భార్య విషయంలో మాత్రం కాస్త ఆచితూచి వ్యవహరించండి. కాబట్టి అలాగే తులారాశి వారు ఏదైనా ఒక వస్తువు కొనాలనుకుంటే ఏదైనా ఒక పైసా కూడా తగ్గిన ఎవరు తీసుకోరండి. ఎందుకు అంటే కష్టపడి అని చెప్పి నమ్ముకున్నాం కదా తులారాశి వారు. వారికి మాత్రమే సంపాదనకు విలువ అనేది తెలుస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఎంత సంపాదించినా మీకు ఖచ్చితంగా మీకైతే ఒక్క రూపాయి కూడా దాచిపెట్టరు. ఎందుకంటే ఖర్చు చేసే గుణం ఉంటే చాలా ఇక్కడ ఖర్చు అనేది ఉంటుంది. అలాగే కాబట్టి మీకు వచ్చిన దాంట్లో ఎంతో కొంత ప్రతిరోజు కూడా సేవింగ్ చేసుకుంటూ రాబోయే రోజుల్లో మీరు సేవ్గా ఉంటారు. లేదంటే ఆర్థికంగా మీరు చాలా చాలా నష్టపోతారండి. ఫైనాన్షియల్గా చాలా స్ట్రగుల్స్ ఎదుర్కొంటారు. దానివల్ల వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర బయట వాళ్ళ దగ్గర అందరి దగ్గర కూడా అప్పుల పాలవుతారు. అప్పుడు ఏదైనా కనుక గుర్తుపెట్టుకోండి, అప్పులు అనేటివి ఎక్కువ అయిపోతే ఏమీ చేయలేని పరిస్థితులు ఉన్నది కూడా అమ్ముకునే పరిస్థితులు కూడా వచ్చేస్తారు. పరిస్థితి చాలా దిగజారిపోతుంది. కాబట్టి ఇల్లు అంటారు కదండి, ప్రతి ఒక్కరు కూడా దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలని. అలా మీరు డబ్బు ఉన్నప్పుడే పొదుపు చేసుకున్నట్లయితే కనుక రాబోయే రోజులలో మీకు వచ్చే సమస్యల నుంచి ఆర్థికంగా నిలదొక్కుకోగలుగుతారు. అంటే ఎంత సంపాదించడం కూడా ఖర్చు తీసేస్తున్నారనుకోండి, ఇక డబ్బుకు నిలుస్తుంది చెప్పండి. లక్ష్మీదేవి ఇక మీ దగ్గర ఉండాలన్న ఒక థాట్, అంటే ఒక లక్ష్మీదేవి అనుగ్రహం చూపించాలంటే మీతో ఒక ఇది ఉండాలి కదా. సేవింగ్ చేస్తేనే కదా అమ్మ మీ పైన అనుగ్రహం చూపించేది. మీ పైన అమ్మ అనుగ్రహం చూపించాలంటే మీరు అమ్మవారి కోసం ఏదైనా చేయాలి. అలా డబ్బును గౌరవించాలి. డబ్బును గౌరవిస్తేనే లక్ష్మీదేవి మన వద్దకు వస్తుంది. మనం విచ్చలవిడిగా డబ్బును ఉందని కానీ ఖర్చు పెట్టేస్తాం. తర్వాత ఎవరిస్తారు చెప్పండి. తర్వాత తులారాశి వారు ఎంత సంపాదించే దానికి ఎంతో కొంత దాస్తూ ఉండండి. ఇకపోతే మీరు మీ సంపాదన స్థిర మర్చుకుంటే భవిష్యత్తులో మీకు ధనానికి డబ్బుకు లోటు లేకుండా ఉంటుంది. తులారాశి వారికి అనుకోని ఖర్చులు వస్తుంటాయి. కాబట్టి డబ్బుకు వృధా చేయకుండా స్థిరాస్తిగా మార్చుకొని చాలా మంచిది. గుర్తుపెట్టుకొని తులారాశి వారు. ఇక జూలై 6వ తేదీ ఆదివారం తులారాశి వారికి మీకు రక్త సంబంధికులు ఏం జరగబోతుంది ఇప్పుడు ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదండి. మీరు ఎవరైతే ప్రస్తుతం ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారో, అంటే ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వారికి ఈ యొక్క విషయం చెప్పడం జరుగుతుంది.
అంటే ఎవరైతే మీలో స్ట్రగుల్స్ ఎదుర్కొంటూ ఫైనాన్షియల్గా స్టేబుల్ లేక చాలా రకాలుగా నానా రకాల ఇబ్బంది పడుతూ అప్పుల